ఉత్తరాంధ్రలోని ఆ నియోజకవర్గంలో ఒకే పార్టీలో ఇద్దరు కీలక నాయకులు ఉన్నారు. ఇద్దరు ఇప్పుడు కేసుల్లో ఇరుక్కున్నారు. కానీ ఒకరికేమో జిల్లా పార్టీ అగ్రనేతల పరామర్శలు, మరొకరిని మాత్రం కన్నెత్తి కూడా చూడట్లేదట. మాట వరుసకైనా పలకరించట్లేదట. సీనియర్ని విస్మరించటం, జూనియర్ని పరామర్శించడం వెనక సీరియస్ రాజకీయ వ్యూహం ఉందా? జూనియర్ నేతకి తామున్నాం, అండగా ఉంటామని భరోసా ఇవ్వటం, సీనియర్ని అస్సలు పట్టించుకోకపోవడం ఏంటి? ఇదే మ్యాటర్పై ఉమ్మడి జిల్లా వైసీపీలో హాట్ చర్చ జరుగుతోందని సమాచారం. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా నేతలు? ఒకే పార్టీ, ఇద్దరు నేతలు. తమ్మినేనిని పట్టించుకొని ధర్మాన బ్రదర్స్. చింతాడ రవి కుటుంబానికి పరామర్శలు. యాదృచ్ఛికమా, పొలిటికల్ వ్యూహమా? శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గంలోని ప్రతిపక్ష వైసీపీకి ఏమైందో ఏమో గాని వరుస దెబ్బలు తగులుతున్నాయి. యాదృచ్ఛికమో, స్వయంకృత అపరాధమో, లేక వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నట్టు రాజకీయ కక్ష సాధింపు చర్యలో తెలియదు కానీ ఈ నియోజకవర్గంలో కీలకంగా ఉన్న మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్లను కష్టాలు వెంటాడుతున్నాయి. వరుస పెట్టి ఇబ్బందులు ఉరుముతున్నాయి, కేసులు తరుముతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని చాపురం పంచాయతీ పరిధిలో 4 కోట్ల రూపాయలు విలువ చేసే 900 గజాల స్థలానికి సంబంధించి యజమాని బతికుండగానే చనిపోయినట్టు మరణ ధృవీకరణ పత్రాన్ని సృష్టించింది ఓ మహిళ. స్థల యజమాని వారసురాలిగా చెప్పుకున్న ఆ మహిళ ఆ ల్యాండ్ ని తమ్మినేని కుమారుడు చిరంజీవి నాగ్ కి అమ్మేసింది. అయితే ఇదంతా తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణిశ్రీ, కుమారుడు నాగ్ కు తెలిసే జరిగిందని, వాళ్లు భూ కబ్జాకి పాల్పడ్డారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి తమ్మినేని కుటుంబం బెయిల్ తెచ్చుకుంది. తాము నిందితులం కాదని బాధితులం అంటున్నారు తమ్మినేని సీతారాం. తమ్మినేనిపై కేసు నమోదైన కొన్ని రోజులకే ఆముదాలవలస వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ పై పోలీస్ కేసు నమోదైంది. వైసీపీ అధినేత జగన్ శ్రీకాకుళం పర్యటన సందర్భంగా మహిళా ఎస్ఐతో చింతాడ, అతని అనుచరులు అనుచితంగా ప్రవర్తించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆ లేడీ ఎస్ఐ ఆరోగ్యం బాగోలేదని, భారీగా కార్యకర్తలు తరలి వస్తున్న క్రమంలో ఆమెనక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్లామంటూ చింతాడ రవి ఓ వీడియో విడుదల చేశారు. ఆ దృశ్యాలను వక్రీకరించి అధికార పక్షం తమపై రాజకీయ కక్ష సాధింపుకు దిగిందని, తప్పుడు కేసులు పెట్టిందని చింతాడ ఆరోపించారు. ఆముదాలవలసలో సీనియర్ లీడర్ తమ్మినేని, జూనియర్ నేత చింతాడ రవి ఇద్దరిపై కేసులు నమోదైతే జిల్లా పార్టీకి చెందిన అగ్రనేతలు ప్రవర్తించిన తీరుపై ఇప్పుడు పార్టీలో చర్చ, రచ్చ జరుగుతోందట. ఒకే పార్టీ, ఒకే జెండా, ఒకటే నియోజకవర్గం. కానీ ఒకరికి అండగా బడా నేతలు పరుగులు తీసి పరామర్శ చేస్తే మరొకరికి మాత్రం కనీస పలకరింపు కూడా దక్కకపోవటం కార్యకర్తల్లో ప్రశ్నలు, అనుమానాలకు దారితీస్తోంది అంటున్నారు. వైసీపీ సీనియర్ నేత, శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి సహా పొరుగు జిల్లాలకు చెందిన వైసీపీ నేతలు స్వయంగా తమ్మినేని ఇంటికి వెళ్లి ఆయనని పరామర్శించి సంఘీభావం తెలిపారు. సొంత జిల్లాలోని తమ్మినేని సామాజిక వర్గానికి చెందిన పార్టీ నేతలు కూడా ఆయన్ని పరామర్శించారు. కానీ సొంత జిల్లా అయిన శ్రీకాకుళానికి చెందిన ఇద్దరు అగ్రనేతలు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్ తమ్మినేనికి ముఖం చాటేశారు. అయితే పోలీస్ కేసు నమోదైన మరో నేత చింతాడ రవి నివాసానికి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ వెళ్లారు. చింతాడ కుటుంబాన్ని పరామర్శించారు. పార్టీ నేతలపై అక్రమ కేసులు పెడితే చూస్తూ ఊరుకోమంటూ బహిరంగంగా స్పందించారు. చింతాడ రవికి అండగా ఉంటామని చెప్పారు. ఇక తమ్మినేని నివాసం ఉండే ఆముదాలవలస టౌన్ మీదుగానే ధర్మాన బ్రదర్స్ చింతాడ ఇంటికి వెళ్లారు. ఒకటే రూట్ కదా, తమ్మినేని ఇంటికి కూడా వెళ్లి పరామర్శిస్తారు అని కొందరు భావించినప్పటికీ ధర్మాన బ్రదర్స్ అటువైపు తొంగి కూడా చూడలేదు. తమ్మినేనిని వాళ్ళిద్దరూ ఉద్దేశపూర్వకంగా విస్మరించారు అనే టాక్ నడుస్తోంది. ఇది కాస్త వైసీపీలో చర్చ రేపింది అంటున్నారు. పార్టీకి చెందిన సీనియర్ నేత ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఆయన నియోజకవర్గంలో పర్యటించిన ధర్మాన సోదరులు పరామర్శకు వెళ్లకపోవటం వెనక కారణాలేంటి అని కార్యకర్తలు క్వశ్చన్ చేస్తున్నారట. సాధారణ కార్యకర్తకు కూడా పార్టీ అండగా నిలుస్తుందని చెప్పే నాయకత్వం సీనియర్ లీడర్ విషయంలో మాత్రం ఎందుకు మౌనంగా ఉంది అనే సందేహం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది అంటున్నారు. ఒకే నియోజకవర్గానికి చెందిన ఇద్దరు నేతల విషయంలో ధర్మాన సోదరులు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీనియర్ నాయకుడికి దక్కని పరామర్శ సాధారణ స్థాయి నాయకుడికి ఎలా దక్కింది? జిల్లాలో అగ్రనేతలైన వాళ్ళిద్దరూ ఎలా చేయడం ఏంటి అంటున్నాయి వైసీపీ శ్రేణులు. ఈ వ్యవహారం ఇప్పుడు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది. అయితే జిల్లా పార్టీలో వర్గపోరు దీనికి కారణమా?
నాయకుల మధ్య సమన్వయ లోపమా లేక భూ వివాదం, ఫోర్జరీ ఆరోపణల వంటి అంశాల్లో బహిరంగంగా మద్దతిస్తే రాజకీయంగా నష్టం జరుగుతుందనే లెక్కలతోనే తమ్మినేనికి ధర్మాన సోదరులు దూరంగా ఉంటున్నారా? ఈ కోణాల్లో కూడా విశ్లేషణలు కొనసాగుతున్నాయి. అయితే పార్టీ కార్యకర్తలు మాత్రం ఒకటే మాట చెప్తున్నారట. పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి ఒకే విధంగా మద్దతివ్వాలి గాని ఒకరికొక న్యాయం, మరొకరికి మరో న్యాయం అనే పరిస్థితి వస్తే క్షేత్రస్థాయిలో తప్పుడు సంకేతాలు వెళతాయని వాళ్ళు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. అయితే తమ్మినేనికి ధర్మాన బ్రదర్స్ కి మధ్య కొంత గ్యాప్ ఉందని వైసీపీ వర్గాల్లో టాక్. అందుకే ఆముదాల వలసలో తమ్మినేనికి పక్కలో బల్లెంలా చింతాడ రవి ఎదగడానికి వెనుక ఈ అన్నదమ్ములే ఉన్నారని లోకల్ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. తమ వ్యూహంలో భాగంగానే వాళ్లు చింతాడకి ప్రాధాన్యత ఇచ్చి తమ్మినేని పట్టించుకోలేదనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ వ్యవహారం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపు తిరుగుతుందో, వైసీపీలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి అంటున్నాయి పొలిటికల్ సర్కిల్స్.